మొత్తానికి 'పుష్ప' సినిమా మీద ఇంకో దెబ్బ కూడా పడబోయిందండి. పడబోయింది కాదు, పడింది. సరే, సినిమా ఎలా ఉంది? సినిమాలో నీతి సూత్రాలు లేవు. ఈ రివ్యూ కోణాన్ని పక్కన పెట్టి చూస్తే కలెక్షన్స్ పరంగా ఇండియాలోనే చరిత్ర సృష్టిస్తోంది 'పుష్ప 2'. అబ్బో, మనం అద్భుతం సాధించాం, ఇంకసలు ఈ సక్సెస్ మనం జీవితకాలం గుర్తుపెట్టుకోదగిన పెద్ద సక్సెస్ అని ఆ హీరో, డైరెక్టర్ అందరూ ఆనందించే సమయంలో ఆ థియేటర్లో దురదృష్టకరమైన సంఘటన జరగడం, దానికి హీరోనే ముఖ్య బాధ్యుడిని చేస్తూ అరెస్ట్ చేయడం. అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను, పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అలాంటిది ఏమీ లేదు. సరే, ఈ పరిణామాల మీద ఎవరి కారణాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి కోణాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి కామెంట్లు వాళ్ళు చేస్తున్నారు. ఒక హీరో మీద ఇంత అటాక్ అన్నది ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడు చూడలేదు. అందువల్ల జనం అందరూ కూడా షాక్ అయ్యారు. యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో కూడా సత్యం ఉంది. ఎందుకంటే ఒక మనిషి ప్రాణానికి విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది చాలా. ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు. అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించిండ్రు, కలిసిండ్రు, అభినందించిండ్రు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. సరే, రాజకీయ నాయకులు తమ మీటింగుల రద్దీలో ఎంతమంది మరణాలకి కారణం అయ్యారు, ఇలాంటి లాజిక్స్ అన్ని తీసి పక్కన పెడితే జరిగింది చాలా బాధాకరం.